హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి పెద్దలకు తెలియనివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. 4 అవకాశాలు. డెన్మార్క్ దేశపు కోపెన్ హాగన్ యూనివర్సిటీ ఫిజిక్స్ పరీక్షలో 15 అంతస్తుల భవనపు ఎత్తుని భారమితి అంటే బారోమీటర్ ద్వారా ఎలా కనుక్కోవచ్చో వివరింపును అన్న ప్రశ్నకు ఒక విద్యార్థి భారమితిని తాడు కట్టి పైనుంచి నేలకు తగిలేలా వేలాడదీయము, ఆ తాడు పొడవే భవనం ఎత్తు అని రాశాడు. అది వాస్తవమైన సులభమైన ఈ సమాధానం ఎగ్జామినర్ని చాలా ఇరిటేట్ చేసిన ఆ విద్యార్థికి 0 మార్కులు వేశాడు. విద్యార్థి అప్పీల్ చేసుకొనగా యూనివర్సిటీ యథార్థ నిర్ధారణ కోసం ఒక సింగిల్ మ్యాన్ కమిటీని నియమించింది. విద్యార్థి రాసింది కరెక్టేనని కమిటీ మెంబర్ భావించాడు. కానీ పరీక్ష ఫిజిక్స్కి సంబంధించింది కాబట్టి దాని ఆధారంగానే సమాధానం చెప్పాలని 5 నిమిషాల సమయం ఇచ్చాడు. విద్యార్థి తల పట్టుకుని కూర్చున్నాడు. 4 నిమిషాలు గడిచాయి. ఏం సైన్స్ ఆధారంగా సమాధానం రావడం లేదా అని యూనివర్సిటీ నియమించిన అధికార కమిటీ మెంబర్ అడిగాడు. ఇబ్బంది అది కాదన్నట్లుగా తల అడ్డంగా ఊపి చాలా వచ్చాయి, అందులో ఏది చెప్పాలో తెలియడం లేదు అని జవాబిచ్చాడు విద్యార్థి. ఆ జవాబు అర్థం కాక కమిటీ మెంబర్ కాస్త కంగారు పడి టైం అయిపోతుందని ఏదో ఒకటి చెప్పమని కోరగా ఆ కుర్రవాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ముందుగా భారమెత్తి బరువు తూచాలి, ఆ తర్వాత పైనుంచి దాన్ని కిందకు జారవిడవాలి. అది కింద పడడానికి ఎంత టైం తీసుకుంటుందో చూడాలి. భవనం ఎత్తు 0.5 GXT G×T². నిర్ఘాంతపోయిన పరీక్షకుడితో ఆ విద్యార్థి ఇంకా ఈ విధంగా అన్నాడు. లేదా ఆ రోజు వెలుగు బాగుంటే బారోమీటర్ నీడ భవంతి కూడా నీడ కొలిచి బారోమీటర్ పొడవుకి నీడ పొడవుకి నిష్పత్తి కట్టి భవంతి ఎత్తు తెలుసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో భవంతిపై చివరి అంతస్తు పైన పెంట్ హౌస్ ఉన్న పక్షంలో దాని నీడ నేల మీద పడక లెక్క తప్పుతుంది. వింటున్న వాళ్ళందరూ స్టన్ అయ్యారు. ఆ నిశ్శబ్దంలోంచి విద్యార్థి ఇంకా ఈ విధంగా చెప్పాడు. పాత పద్ధతి ఒకటి ఉన్నది. భూమి మీద భవనం మీద గాలి ఒత్తిడిని భారమితి ద్వారా కనుక్కొని ఆ మిల్లీ బార్ల తేడాని మీటర్గా మార్చుకోవచ్చు. దీనికన్నా తేలిక పద్ధతి ఏంటంటే భారమితిని స్కేల్గా మార్చుకుని భవంతిని ఎత్తు కొలవచ్చు. లేదు, చాలా శాస్త్రీయ పద్ధతిలో కావాలంటే దానికి చిన్న దారం కట్టి నేల మీద భవనం పైన అటు ఇటు గడియారం పెంజులాలా ఊపాలి. ఎత్తు పెరిగే కొద్దీ భూమి ఆకర్షణ తగ్గుతుంది. T = P1√1/g. ఆ విద్యార్థి సమాధానానికి అక్కడి వారంతా అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు. ఆ కుర్రాడి పేరు నీల్ బోర్. డెన్మార్క్ దేశం నుంచి మొట్టమొదటిసారి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రజ్ఞుడు అతడే. అంత చిన్న వయసులో అతడిచ్చిన సమాధానంలో 4 అంశాలున్నాయి: తెలివితేటలు, జ్ఞాపక శక్తి, ప్రతిస్పందన, ఏకాగ్రత. ఏ విద్యాలయంలోనూ చెప్పనివి ప్రతి విద్యార్థికి తప్పక పెంచుకోవాల్సిన అయిన ఈ 4 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలివి అంటే అనుకున్న గమ్యానికి అందరికన్నా తొందరగా వెళ్ళగలగడం, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం నుంచి ఆఫీసులో పనివాడిగా మంచి పేరు సంపాదించడం వరకు ఈ నిర్వచనం వర్తిస్తుంది. ఇందులో మళ్ళీ 3 అంశాలు ఇమిడి ఉన్నాయి. 1, సరైన గమ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి కావలసిన సబ్జెక్ట్ మ్యాటర్ స్వీకరించడం. 2, దాన్ని జాగ్రత్తగా మెదడులో భద్రపరచుకోవడం. 3, అవసరమైనప్పుడు కరెక్ట్ విషయాన్ని తొందరగా బయటకు తీసి కరెక్ట్గా ఉపయోగించి కరెక్ట్ ఫలితాన్ని రాబట్టుకోగలగడం. ఒక ఫ్యాన్ తిరగడం లేదు అనుకుందాం. ప్లగ్ దగ్గర వైర్ పోయిందా, ఫ్యాన్ పాడైపోయిందా తెలుసుకోవాలి. ఫ్యాన్లో ఎక్కడ సమస్య ఉందో చూడాలి. దానికన్నా ముఖ్యంగా కరెంటు ఉందో లేదో ముందు పరీక్షించాలి. అది తెలివి. ఇది ఫ్రెండ్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.